నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో రీసోర్స్ పర్సన్లకు ట్యాబ్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే నజీర్ అహ్మద్, డిప్యూటీ మేయర్ సజీలా, కార్పొరేటర్లు మెప్మా పీడీ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గానికి సంబంధించిన 150 మంది ఆర్పీలకు ట్యాబ్లను ఎమ్మెల్యే అందించారు. డ్వాక్రా సంఘాలకు అండగా నిలవడంతో పాటు ప్రభుత్వ పథకాలను పేదలకు చేర్చేందుకు మెప్మా ప్రత్యేక కృషి చేస్తుందని నసీర్ చెప్పారు. పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఉన్నటువంటి 9590 ఆర్పీలందరికీ కూడా ఈరోజు ట్యాబ్స్ని ఇవ్వడం జరుగుతూ ఉంది. చాలా సంతోషం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో కొత్త ఆలోచనతో ఈరోజు P4 పథకాన్ని ముఖ్యంగా పేదవారిని ఉన్నతమైనటువంటి వర్గాలకు సమానంగా ఎదిగేటువంటి విధంగా పెట్టినటువంటి కార్యక్రమాన్ని ప్రజల్లో తీసుకొని వెళ్ళడానికి ఒక నూతన ఒరడితో ఈరోజు ట్యాబ్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్రజలందరూ ముఖ్యంగా ఆర్పీలందరూ కూడా మరింత పారదర్శకంగా ప్రజలకు ఉపయోగపడేటువంటి విధంగా సమాజంలో ఉన్నటువంటి భేదాభిప్రాయాలను తొలగించేటువంటి విధంగా ఈ కార్యక్రమాన్ని తీసుకొని దీన్ని వెసులుబాటును మీరందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి కోరుకుంటూ అంతర్జాతీయ మాదక ద్రవ్య దుర్వినియోగం అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవ కార్యక్రమం జనచైతన్య వేదిక కార్యాలయంలో జరిగింది. రామన్నపేటలోని జనచైతన్య వేదిక కార్యాలయంలో జరిగిన అంతర్జాతీయ యాంటీ నార్కోటిక్ డే కార్యక్రమంలో మాజీ మంత్రి డొక్కా మాణిక్యవర ప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు, జనచైతన్య వేదిక అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి, మాజీ ఐపీఎస్ అధికారి మండవ విష్ణువర్ధన్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పిల్లలు చేస్తున్న పనులపై పెద్దలు పర్యవేక్షణ ఉండాలని చెప్పారు. దేశంలో మాదక ద్రవ్యాల నియంత్రణ చేయాలంటే ప్రధానంగా ప్రతి ఒక్కరూ వాటి వాడకం వలన కలిగే దుష్పరిణామాల గురించి తెలుసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ధనార్జనే ధ్యేయంగా పేదల పిల్లలకు, అమాయకపు విద్యార్థులకు డ్రగ్స్ అలవాటు చేసి కొందరు సమాజాన్ని నాశనం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్లో గంజాయి విచ్చలవిడిగా లభ్యమవుతుందని అన్నారు. ఈ గంజాయి సాగు చేసే గిరిజనులు, పేదలకు ప్రభుత్వం ఉపాధి అవకాశాలు కల్పించి గంజాయి సాగును అడ్డుకోవచ్చని సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో పలు ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు. దీన్ని ఎవ్వరూ కూడా లైట్గా తీసుకోకూడదు. ఎందుకంటే ఇది ఒక భయంకరమైన ఒక విషవాయువులు వ్యాపిస్తుంటే మీ ముక్కుకే వస్తే మా ముక్కు రాదని ఏం లేదు. అందరం సఫర్ అవుతాం ఏదో ఒక రోజు. రిమెంబర్ ఆ ఊరికి ఆ కార్నర్లో నొప్పి అంటుకుంటే మన ఇంటి దగ్గర నొప్పి రావడానికి ఎక్కువ టైం పట్టదు. గాలి మారాలంతే, గాలి ప్రయాణం మారుతుంది. సో ప్రతి కూడా ఎఫర్ట్ ఉండాలి. ప్రతి క్షణము జాగ్రత్తగా ఉండటము, తర్వాత దాన్ని డిజప్రూవ్ చేయటము. నెక్స్ట్ పర్టికులర్గా పొలిటికల్ దీనిలో బిల్ పవర్కి మన రాజకీయాలతో చాలా దగ్గరగా ఉన్న ఇద్దరు. తెనాలిలో జాన్ విక్టర్ అనే న్యాయవాది మరో ఇద్దరిపై పోలీసులు అమానుష దాడికి పాల్పడినా పోలీసులపై కేసులు నమోదు చేయలేదని ఐఎల్ఏ ఆధ్వర్యంలో కోర్టు ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఇండియన్ లాయర్స్ అసోసియేషన్, జిల్లా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐఎల్ఏ రాష్ట్ర అధ్యక్షులు శాంతకుమార్ మాట్లాడుతూ తెనాలిలో న్యాయస్థానాలను గౌరవించకుండా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని అమానుషంగా 3 యువకులను నడి రోడ్డుపై పోలీసులు హింసించారని గుర్తు చేశారు. అటువంటి పోలీసులపై 2 నెలలు గడుస్తున్నా కేసులు నమోదు చేయకపోవడం దారుణమని మండిపడ్డారు. బాధిత జాన్ విక్టర్ అనే లాయర్కు ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. దాడికి పాల్పడిన పోలీసులపై చర్యలు చేపట్టకపోతే జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బాధితుడు రాకేష్, ఐఎల్ఏ సభ్యులు వేణు, గుండు శ్రీను, వై సురేష్ బాబు, సందీప్, కట్ట నరసింహ, సుబాని తదితరులు పాల్గొన్నారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తూ ప్రజల్ని హింసించిన సంఘటనలపైన స్పందించకపోవడం, వాళ్ళపైన చర్యలు తీసుకోవడానికి ఎటువంటి చొరవ తీసుకోకపోవటం చాలా దుర్మార్గం. దానికి నైతిక బాధ్యత నాదెండ్ల మనోహర్ గారు, మినిస్టర్ గారు వహించాలి. బాధ్యత వహించి రాజీనామా అయినా చేయాలి. లేకపోతే బాధ్యులైన సిఐల్ని, పోలీసులందరిపైన వాళ్ళని సస్పెండ్ చేసి వాళ్ళపైన కేసులు నమోదు చేసి వాళ్ళని అరెస్ట్ చేయాలని మా ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ డిమాండ్ చేస్తూ ఉంది. మాజీ మేయర్ కన్నా నాగరాజు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. కన్నావరి తోటలో నిర్వహించిన కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు. కేక్ కట్ చేసిన నాగరాజుకు పలువురు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
स्तोत्रोच्चारणं सर्वव्याधिनिवारणं समस्तमानुक्षीकरं मृत्युञ्जय सदाशिव साम्ब सदाशिव पादोदकं पावनं शुभं शारदा चन्द्रमौळीश्वर स्वामी पादोदकं पावनं शुभं ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మున్సిపల్ ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్, శానిటరీ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం కొనసాగుతోంది. కార్పొరేషన్ కార్యాలయం ఎదుట చేపట్టిన ధర్నాలో ఇంజనీరింగ్ కార్మికులు పాల్గొని తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఇంజనీరింగ్ కార్మికులకు జీతాలు పెంచాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని యూనియన్ నాయకులు మధుబాబు కోరారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఏడాది గడిచినా అమలు చేయకపోవడం దురదృష్టకరమన్నారు. మేము మాకు సమానంగా అందరికీ సమానంగా 6,000 రూపాయలు జీతం పెంచాలి. అలాగే మాకు అన్ని సంక్షేమ పథకాలు అమలు చేయాలి. మాకు మినిమం టైం స్కేల్ ఇవ్వాలి. మాకు హెచ్ఆర్ పాలసీని అమలు చేయాలి. అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ మాకు ఇవ్వాలి. గ్రాడ్యుటీ మాకు ఇవ్వాలి. ఎవరైనా చనిపోతే వారి కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి. ఇక మీద మేము అత్యవసర విభాగాలైన స్ట్రీట్ లైటింగు, వాటర్ వర్క్స్ కూడా ఆపే యోచనలో ఉన్నాం. దాంట్లో భాగంగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నగరపాలక సంస్థలు, అన్ని పురపాలక సంఘాల నుంచి పెద్ద ఎత్తున వడ్డేశ్వరంలో CDMA కార్యాలయానికి వచ్చి CDMA కార్యాలయాన్ని ముట్టడి చేసి మేము అక్కడ నోటీస్ ఇచ్చి CDMA గారికి మేము ఈ తేదీ నుండి స్ట్రీట్ లైటింగ్ ఆపుతాం, ఈ తేదీ నుండి వాటర్ వర్క్స్ ఆపుతామని చెప్పి నోటీస్ ఇవ్వబోతున్నాం. CMA ఫైనల్ పరీక్ష ఫలితాలలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు సాధించిన మాస్టర్ మైండ్స్ విద్యార్థులు రిషబ్ ఓస్వాల్, కొత్తపేట తేజస్వినిలను న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఘనంగా సన్మానించారు. వివిధ కామర్స్ కోర్సులలో మాస్టర్ మైండ్స్ విద్యార్థులు 55 సార్లు ఫస్ట్ ర్యాంకులు సాధించడం జరిగిందని, కానీ ఈసారి ఫైనల్ లెవెల్లో 2 విద్యార్థులకు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు రావడం చాలా అరుదైన సంఘటన అని మాస్టర్ మైండ్స్ అడ్మిన్ అడ్వైజర్ CA మట్టిపల్లి మోహన్ తెలియజేశారు. ఇలాంటి ఉత్తమ ఫలితాలను సాధించడానికి కృషి చేసిన విద్యార్థులకు, సహకరించిన వారి తల్లిదండ్రులకు, అధ్యాపక బృందానికి మరియు నాన్ టీచింగ్ స్టాఫ్ కి ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. జిల్లా వైసీపీ మైనార్టీ సెల్ అధ్యక్షుడిగా పఠాన్ సైదా ఖాన్ నియమితులయ్యారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పఠాన్ సైదా ఖాన్ ను జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులుగా నియమించారు. ఈ సందర్భంగా వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబును మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. శ్రీ సత్యసాయి ప్రేమ ప్రవాహిని రథయాత్ర సత్యసాయి సేవా సమితి, సత్యసాయి శాంతి సుధా సంయుక్త ఆధ్వర్యంలో గుంటూరు నగరంలో అట్టహాసంగా నిర్వహించారు. శ్రీ సత్యసాయి 100వ జన్మదినం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ప్రేమ ప్రవాహిని రథయాత్ర చేస్తున్నామని డాక్టర్ PL నరసింహారావు వెల్లడించారు. 3 రోజుల పాటు గుంటూరు జిల్లాలో ఈ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా సేవాదళ కోశాధికారి రోసారావు, కన్వీనర్ రామకృష్ణ, శిరీష తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో ప్రతి భజన మండలి భగవాన్ బాబా వారి 100వ జన్మదిన వేడుకలు ఆ సందర్భంగా 26, 27, 28 3 రోజులు గుంటూరు జిల్లా కేటాయించారు. ఆ భాగంగా ఇవాళ నిన్నమో అమరావతి రాజధాని పరిధిలో మంగళగిరి, గుజరాల తెనాలి, ఇవాళ గుంటూరు పట్టణం మొత్తం ఈ రథాన్ని అందరికీ భక్తులకు సందర్శనార్థం ఈ రథయాత్ర చేస్తుంది. రేపు కొప్పర్లు, ఉప్పలపాడు, పత్తిపాడు మీదుగా బాపట్ల జిల్లాకి. ఇవి ఇప్పటివరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.